హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ వస్పిట్ట. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరవడలండి. ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవాలి, చూసేద్దాం వచ్చేయండి. ముందుగా అయితే ఆనియన్స్ని చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే మిక్సీలోకి 5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క అండ్ ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకుని పెసరపప్పును అయితే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ అయితే కొట్టేసుకుంటున్నాను అనమాట. మన కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ముందుగా ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా, దాంట్లో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, జీలకర్ర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ అయిన తర్వాత వడలైతే వేసేసుకుందాం. షేప్ అంటారా, అది మీ ఇష్టం. ఎలాగో మనకు తెలిసిందే కదా, మనం ఒకలా వేస్తే ఇంకోలా వస్తాయి. అయినా తినడానికి షేప్ డజంట్ మ్యాటర్ అనుకోండి. బయటికి వెళ్ళి మనం కొనుక్కొని ఇలాంటి తినే కంటే ఇంట్లో ఇన్స్టెంట్గా అండ్ హెల్తీగా చేసుకుంటే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది కదా. మనకి రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ ఎప్పుడు చేసుకున్నా కూడా ఫుల్ ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట. ఈ పెసరవడలను అయితే టమాటా సాస్తో ట్రై చేయండి, సూపర్ ఉంటుంది ఆ కాంబినేషన్. నేను చెప్పడం కంటే మీరు ట్రై చేసి చూడండి, అప్పుడు అనుకుంటారు ఎన్నాళ్ళు ఈ కాంబినేషన్ మిస్ అయ్యానబ్బా అని. నెక్స్ట్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇంకా తీసేయడమే. ముందుగా అయితే టిష్యూస్ యాడ్ చేసుకోండి ప్లేట్లో, సో దట్ ఆయిల్ అంతా అవే పీల్చేస్తాయి. నేను ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయాను. చూసారు కదా, మన పెసరవడలు అయితే రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.